మెదక్ జిల్లా రామాయంపేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంటి ముందు అయోధ్య రామ మందిర నమూనా చిత్రం ముగ్గు వేసి అంతా రామమేం అంటుందో మహిళ. రామాయంపేట పట్టణానికి చెందిన పోచమ్మల అశ్విని తన ఇంటి ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా సుమారు 2 గంటలు శ్రమించి అయోధ్య రామ మందిరం చిత్ర నమూనా ముగ్గును వేసి మురిసిపోయింది. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా రామాయంపేటలో అంటే మా వాకిట్లో శ్రీరామ మందిరాన్ని ముగ్గుతో వేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో మరి ఇలా రామ మందిరాన్ని ఈ నెల 22 నాడు ప్రారంభోత్సవం జరుగుతున్నది. మరి ఆ సందర్భంగా మేము సంక్రాంతి రోజు రామ మందిరాన్ని వేసుకున్నాము. మరి 500 సంవత్సరాల నుంచి ఈ రామ మందిర నిర్మాణం కోసం కొట్లాడుతూనే ఉన్నారు. మరి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిరు. వాళ్ళ ప్రాణాల త్యాగంతో ఈరోజు రామ మందిరం ఏర్పడుతుంది. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనమందరం రామ మందిరానికి ఈ నెల 22 తారీఖు నాడు వెళ్ళాల్సిన అవసరం మనం అందరికీ కూడా ఉన్నది. మరి 22 తారీఖు నాడు కూడా మన వాకిట్లో అంటే మన గుమ్మంలో మరొకసారి రామ మందిరాన్ని ముగ్గుతో నిర్వహించుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.